దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడిన నా ప్రియమైన సహోదరి సహోదరులు మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున నా వందనాలు ఉదయకాలం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారనే విశ్వాసంతో దేవుని వాక్యం తీసుకుని మీ ముందుకి వస్తున్నాను. రండి, మీ బైబిల్ తెరవండి, వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త మొదటి అధ్యాయం. మార్కు సువార్త రెండవ అధ్యాయం. మార్కు సువార్త రెండవ అధ్యాయము 13 నుంచి 17 వరకు చదువుకుని కొన్ని మాటలు, ప్రభువు ఇచ్చిన మాటలను బట్టి మనం తెలుసుకుందాం, షేర్ చేసుకుందాం ఒకరికొకరు. ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవుచుండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్కు సువార్త 2వ అధ్యాయము 13వ వచనములో యేసు ప్రభువారు రెండవసారి సముద్ర తీరాన నడుస్తూ ఉన్నాడు. ఆయన నడిచి వెళుతూ ఉన్నప్పుడు జనులందరూ ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన వారికి వాక్యాన్ని ఎత్తి బోధించాడు. ఆయన దేవునికి స్తోత్రం. 14వ వచనం. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను. దేవునికి స్తోత్రం. ఆయన ఎందుకు రెండవసారి సముద్ర తీరానికి వెళ్ళవలసి వచ్చింది అంటే, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కొరకు వెళ్ళాడు ఆయన. ఆ వ్యక్తిని దర్శించడానికి వెళ్ళాడు ఆయన. ఆ వ్యక్తితో మాట్లాడటానికి వెళ్ళాడు ఆయన. ఆ వ్యక్తిని ఒక శిష్యునిగా చేసుకోవటానికి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. అతను ఎవరు? అల్ఫయి కుమారుడగు లేవి. లేవి వంశానికి చెందినవాడు ఇతను. అల్ఫయి కుమారుడగు లేవి. ఆయన చూశాడు యేసయ్య. చూసి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, ఫాలో మీ మై సన్, ఫాలో మీ అన్నట్టుగా అతడు లేచి ఆయనను వెంబడించాడు. దేవుని మాటకు ఎవరైనా లోబడాలండి. లోబడకపోతే ప్రమాదం. అది అంతే. లోబడకపోతే నీ జీవితానికి ముప్పు. లోబడకపోతే దేవుని ఉగ్రతకు గురి అవుతామేమో. లోబడకపోతే వ్యాధి బాధలకి గురి అవుతామో. లోబడకపోతే నష్టానికి గురి అవుతామేమో. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. దేవుడు పిలిచినప్పుడు రా. దేవుడు పిలిచినప్పుడు లోబడు. దేవుడు పిలిచినప్పుడు వెంబడించు. దేవుడు పిలిచి పరిచర్య ఇచ్చినప్పుడు ఆ పరిచర్య తొదమట్టుకు చెయ్యి. ప్రభువు ఇక్కడ చక్కని మాటలు మనకి చెప్తూ ఉన్నాడు. ఆయన 14వ వచనం. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవిని చూచి, ఆయన కూర్చున్నాడు అక్కడ. సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నాడు ఆయన. ఎవరు? అల్ఫయి కుమారుడు లేవి. నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాడు. 15వ వచనం. అతడు ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి
కూర్చుండి ఉండిరి. ఉన్నారు, అందరూ ఉంటారు మనకి. మన సైడే ఉన్నారు అనుకోకండి, మనకి విరోధులు కూడా మనతోటే ఉంటారు. వాళ్ళ హేళన చేసేవాళ్ళు, మన తప్పులు పట్టేవారు, ఏమండి మనమంటే విరుచుకుపడేవారు ఉంటారండోయ్. మనకి చుట్టూ ఉంటారు, మనతోటే ఉంటారు. మనతో ఉంటూ మనకి గొయ్యి తవ్వుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. సరేనా? జాగ్రత్తగా ఉండండి. అతని ఇంట, ఎవరి ఇంట? లేవి ఇంట భోజనానికి కూర్చున్నప్పుడు సుంకరులను, పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. ఇట్టి వారనేకులుండిరి. వారాయనను వెంబడించు వారైరి. అందరూ వెంబడిస్తున్నారు, కానీ నిజంగా వెంబడించిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, ఉంటారు. పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడుగగా, శిష్యులు అడుగుతూ ఉన్నారు, ఏంటిది మీరు మీ బోధకుడు చేస్తున్నదేంటి అని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం 16వ వచనంలో వేసిన ప్రశ్నకు సమాధానం 17వ వచనంలో ఉంది. ప్రతిదీ సమయ సందర్భాన్ని బట్టి మాట్లాడాడు యేసయ్య. ఆ సందర్భాన్ని బట్టి, ఆ ప్రశ్నను బట్టి, ఆ విమర్శను బట్టి, ఆ చెడు బుద్ధితో వాళ్ళు వేసిన ప్రశ్నను బట్టి యేసు ఆ మాట విని, దేవునికి స్తోత్రం. ఆయనకి తెలియదు అనుకుంటారు, తెలుసు ఆయనకన్నీ తెలుసండి. యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడక్కర్లేదు, నేను పాపులనే పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పను. అయిపోయిందా వాళ్ళ జవాబు? వాళ్ళ జవాబు పొందేసుకున్నారా? వాళ్ళ నోర్లు మూయబడ్డాయా? ఎస్, మూయబడ్డాయి. ఆ విధంగా ఉండాలి క్రైస్తవుడు. ఎవరు ఏ ప్రశ్న వేసినా వాక్యముతోటే జవాబిచ్చేయాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ టు బైబిల్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి నా ప్రియమైన సహోదరుడా, సహోదరి. నిన్నెవరైనా బాధిస్తున్నారా, వేధిస్తున్నారా, వంకర ప్రశ్నలు వేస్తున్నారా? తీయండి వాక్యం, చూపించండి. మళ్ళీ వాళ్ళ దగ్గర జవాబు ఉండదు. అర్థమైందా? మళ్ళీ వాళ్ళ దగ్గర జవాబు ఉండదు. కాబట్టి దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా నాయనా, మీరు సముద్ర తీరాన్ని నడుస్తూ ఉన్నప్పుడు ప్రభా తండ్రికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. ఆయన సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నటువంటి అల్ఫై కుమారుడును మీరు మాట్లాడారు ఆయనతో మాట్లాడి నన్ను వెంబడించమని మీరు అడిగినప్పుడు ఆ లేవి అయిన ఆయన మిమ్మల్ని వెంబడించాడు తండ్రి. మీ స్తోత్రాలు. ఆ ఇంట్లో భోజనం చేస్తారు తండ్రి, కలిసి భోజనం చేస్తారు, సహవాసం, ఆయనతో సహవాసం ఇచ్చారు. ఆ యొక్క లేవితో యేసయ్యకు సహవాసం ఇచ్చారు. మీ స్తోత్రాలు. ఆ బిడ్డని నాయనా తండ్రి యేసు ప్రభువు వారు సంపాదించుకున్నారు, ఆత్మీయ కుమారుడుగా సంపాదించుకున్నారు తండ్రి. స్తోత్రాలు. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. నీ ప్రియమైన శిష్యుడు ఒక శిష్యుడిగా ఆ బిడ్డను చేసుకున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. అది చూసి కొంతమంది ఓర్వలేక ప్రభా తండ్రి పరిసయ్యులు, శాస్త్రులు నీ మీద నింద వేయాలని చూసినప్పుడు తండ్రి, నేను పాపుల్ని పిలువ వచ్చితిని కానీ నీతిమంతులు పిలువ రాలేదని చక్కని మాటలు జవాబిచ్చారు. మీకు స్తోత్రాలు. ఆ విధంగా మేము కూడా సిద్ధపడే భాగ్యం దయచేయండి. ఎవరికి ఏ విధంగా జవాబు ఇవ్వాలో అట్టి జ్ఞానముతో నన్ను, మమ్మును, సేవకులందరినీ నింపమని అడుగుతున్నాం ప్రభా. స్తోత్రం. సిద్ధపరచమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపండి, కాపు తెచ్చి నడిపించండి. ఇజ్రాయెల్ దేశం, యెరూషలేము, అమెరికా, కెనడా దేశాలు, గల్ఫ్ దేశాలు, హిందూ దేశం అంతా రక్షణ మారు మనసు దయచేయండి. గల్ఫ్ దేశపు రాజులందరికీ, ఆ దేశ ప్రజలందరికీ రక్షణ, విమోచన దయచేయండి.
కృప చూపండి. ఈ వాక్యాలు వింటున్న వారు, వాక్యాలు షేర్ చేస్తున్న వారందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించండి. మేలులతో నింపండి నాయన. నీ స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని వాక్యములో, ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసములో వేరుపారిన అనుభూతి దయచేసి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. కృప చూపండి, కాపుచి నడిపించండి. నాతో ఉన్న సహోదరులు, వారి కుటుంబాలు మీరు కాపాడు, భద్రపరచండి. దేవునైనా మొరాలకించండి, సహాయం చేయండి, మహిమ పొందండి, ఘనత పొందండి. ఈ వర్తమానం ద్వారా అనేకులు తండ్రి నీ వైపు తిరగటానికి, రక్షణ పొందటానికి, మారు మనసు పొందటానికి, పాప క్షమాపణ పొందటానికి సహాయం చేసి మీరు మహిమ పొందమని, ఘనత పొందమని, బిడలేక అవసరం లెక్కలని ఎరిగిన మహాదేవ తీర్చి మీరు మహిమ పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యను సహవాసము, కాపుదల, భద్రత మనందరికీ, వాక్యం ఉంటున్న వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రభు తోడయండి నడిపించును గాక. ఆమేన్. ఇట్లు మీ ప్రియ సహోదరుడు పాస్టర్ సుదర్శన్ రావు, గెడ్డం, దోహా, ఖతార్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. షాలోమ్.